నేను చూడలేకపోతున్నానుక. తలరాతల్ని మార్చే శక్తి మనుషులకి లేదు ప్రియా. నాకు ద్రోహం చేసిన నా ఇంట్లోనే ఉన్నాడని ఇప్పటిదాకా నాకు తెలియదు. నీకు ముందే తెలుసు కదా ప్రియా పుష్కర్తో పాటే ఉందని. మీరు ఏమేం చేశారో అదంతా నేను చూశాను. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అదంతా మీరు చూస్తారు. కోపంలో ఉన్న మాల్య గారిప్పుడు మీ జీవితాల్ని నాశనం చేయకముందే మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. అమ్మా, ఏంటిదంతా? ఎవరు చేశారు? తెలీదు. ఎవరో గుండాలొచ్చారు. మన సామాన్లని బయటపడేసి వెళ్ళిపోయారు. నేను చెప్తాను. ఇలా జరగడానికి కారణం ఈ ప్రియానే. ఎప్పుడైతే ప్రియ పుష్కర్ జీవితంలోకి వచ్చిందో మాకు బ్రతకడమే పోరాటం అయిపోయింది. ఆ జయమాల్య గారే దగ్గరుండిదంతా చేయించారు. ఈ రోజు ఈ అమ్మాయి వల్లే మనందరం ఇలా రోడ్డున పడాల్సి వచ్చింది. అటువంటిదేం లేదు వదినా. మాట్లాడుకు పుష్కర్. ఈ అమ్మాయి వల్లనే మనం మన ఇంటిని కోల్పోవాల్సి వచ్చింది. ఈ అమ్మాయి మనకి నిలువ నీడ లేకుండా చేసింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం చెప్పు పుష్కర్. ఇక మనకి మిగిలింది ఒకే ఒక్క దారి, మా ఇల్లు. నేను అత్తయ్యని మహేష్ని మా ఇంటికి తీసుకువెళ్తాను. నువ్వు రావాలి అనుకుంటే రావచ్చు, అది ఒంటరిగా. ఈ అమ్మాయి మాత్రం అక్కడికి రాకూడదు. అక్క మీరు ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ప్రియా ఎక్కడికి వెళితే ఆ ప్రదేశాన్ని నేను నాశనం చేస్తాను. ఇప్పుడు నీకు అర్థమైందా పుష్కర్? మీ తప్పు వల్ల ఎవరికి శిక్ష పడుతోందో? ఇప్పుడు నిర్ణయం నీ చేతుల్లో ఉంది. ఆలోచించుకో. నీకు నీ కుటుంబం కావాలో లేక ప్రేమ కావాలో? వదినా, అది పుష్కర్ అక్క చెప్పేది కరెక్టే. మీ ఇంట్లో వాళ్ళు అందరూ అంగీకరించిన తర్వాతే ప్రియ మీ ఇంటి కోడలుగా మీ ఇంట్లో కడుగు పెడుతుంది పుష్కర్. ప్రియా, నేను నీకు దూరంగా ఉండలేను. ఈరోజు మనకి ఏది అనుకూలంగా లేదు. కానీ ఎవరూ మన ప్రేమని ఆపలేరు ప్రియా. మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకుందాం. నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఐ లవ్ యూ ప్రియా. రాణి తల్లి, మీ పెద్దక్కేదమ్మా? తను కూడా పారిపోయిందా? వాణి కూడా వెళ్ళిపోయిందా ప్రియతో పాటు? నిన్నిలా ఒంటరిగా వదిలేసి? కానీ రాణి, నువ్వు ఒంటరిగా ఉండలేవు. చాలా భయంగా ఉందా? భయపడాల్సిన అవసరం లేదు. తొందరగా నీ వస్తువులు సర్దుకో. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. జయాంకులు వచ్చి తన్ని తరిమేసేంత వరకు నువ్వు తీసుకురాకు. పాపం ఏం చేస్తుంది? ఇంత పెద్ద ఊర్లో
ఎక్కడికని వెళ్తుంది? రంజిత్, పిల్లని అలా భయపడు. నువ్వేం బాధపడతా, నేనున్నాను కదా. అరే, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలా అనాథ పిల్లలకి హెల్ప్ చేసేవాళ్ళు. నేనే స్వయంగా మాట్లాడతాను వాళ్ళతో నీ గురించి. అనాథ శరణాలయం కూడా మీ ఇల్లులాగే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, నీకు అలవాటైపోయింది కదా ఇలా పెద్ద ఇంట్లో ఉండడం ప్రశాంతంగా. 2 రోజులు రాణి, అక్కడ కూడా అలవాటైపోతుంది. అక్కడ నీకు నీ అరకులో ఉన్నట్టు పెద్ద ఇల్లులా ఉండదు, చాలా బాగుంటుంది. అందుకే చెప్తున్నాను. రాణి, త్వరగా నువ్వు నీ బట్టలన్నీ ప్యాక్ చేసుకో. జయనయ్య వచ్చాడంటే నీ సామాన్లు ప్యాక్ చేసే టైం కూడా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ? జయనయ్య రాణిని సామాన్లు ప్యాక్ చేసుకోమని చెప్తున్నాను. 3 అక్క చెల్లెళ్ల వల్ల అవమానం జరిగింది పార్టీలో. ఈ పిల్లకి ఇక్కడ ఉండే హక్కు లేదు. అందుకే వెళ్ళిపోమని చెప్తున్నాను. రాణి ఎక్కడికి వెళ్ళదు. ఈ ఇంట్లో రూల్స్ నేను తప్ప ఎవరు డిసైడ్ చేయకూడదు. రాణి ఇక్కడే ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నా నేను నిన్ను వెళ్ళనివ్వను. నేను చెప్పినప్పుడే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. సో మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. ఏడవకు ప్రియా, అంతా సర్దుకుంటుంది. నువ్వు తప్పుడు నిర్ణయాన్ని మార్చుకోవడం వల్ల మంచిగా చేసావు ప్రియా. కొన్ని రోజుల తర్వాత అంతా సర్దుకుంటుంది ప్రియా. ఈ మొత్తం ప్రపంచంలో మిస్టర్ మాల్యాకి విరుద్ధంగా మనకి ఎవరు సహాయం చెయ్యరక్క. ఇవాళ మళ్ళీ నా వల్ల ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది కా. ఈ ఊరికి మనం మొదటిసారిగా వచ్చినప్పుడు ఆ రోజు వర్షంలో ఎలా నిల్చున్నావో ఈ రోజు అలాగే వర్షంలో రోడ్డు మీద ఉన్నావక్క. అతన్ని నేను చాలా ప్రేమించాను కూడా. కానీ వాడు అదే ప్రేమకు అడ్డుపడితే చూస్తూ నేను ఊరుకోను. నువ్వేమీ ఆలోచించకు. ఇది నీ ఇల్లే అనుకో. నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు, నేను చేస్తాను. మీరు నా అప్పు తీర్చకపోతే మీరు ముగ్గురు జైలుకు వెళ్ళి అక్కడ మీ జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది.